భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజు గారి గురించి నీకింకా తెలియదు. లంకేశ్వరునికి శరీరాగల వారి లోకంలో ఎవరూ లేరు. మాట్లాడు. నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా మాట వింటావా లేదా? నోరు తెరిచి చెప్పు. నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు. పట్టుదల వీడు. లంకాధిపతి రావణాసురునికి లొంగిపో. సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు. సుఖాల కడలిలో ఓలలాడుతావు. ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి. నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి. మహారాజా, మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు. పంపానదీ తీరాన అడవిలో 2 అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట. వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారట. ఏమనుచుంటివి నీల? వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారా? అవును జాంబవంత. వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవానితో అన్నాడు. మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు. అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట. దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని, తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా. వారు మనతో నెయ్యానికొస్తున్నారో కయ్యానికొస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి. నువ్వు నిజమే చెప్పావు నలా. మనం అప్రమత్తం కావాలి. వారు ఎందుకొచ్చారో, ఎవరు పంపించారో. వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా? అవును, ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంత. మీ అగ్రజుడు వాలి అకారణంగా వారిని ఇచ్చటకు ఎందులకు పంపుతారు? వారచ్చట శాంతియుతముగా ఉన్నారు కదా. వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. వారి మనసులో మహారాజు సుగ్రీవులు, వారి 4 అమాత్యులపై పగల సెగలు రగులుతూనే ఉంటాయి. రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంత వరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు. ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు. మనల్ని అంతమొందించటమే అతని లక్ష్యం. ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని ఇచ్చటకు పంపించి ఉంటాడు. ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనో లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనో ఇచ్చటకు సమీపిస్తూ ఉండి ఉంటారు. కిష్కింధ రాజ్యమును మళ్లీ మనము చేజిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. సాయం కోరి వచ్చే వారికి భుజాన విల్లంబులు ఎందుకు? ఎందుకంటే మనవెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా శక్తిహీనులవైనప్పుడు అంతం చెయ్యడానికి. వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను. మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం. నిజమే రాజా. తమ అగ్రజుల వద్ద మనకు సానుభూతిపరుడు కూడా ఉండనే ఉంటారు. వారు తప్పక సహాయము చేస్తారు. మహారాజా, వారు వాలి పంపిన వారు అవునో కాదో ముందు అది తెలుసుకోండి. లెస్స పలికితివి. మనం ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవడం? నాకు తెలిసి మనందరిలోనూ వివేకవంతుడు హనుమంతుడు. అతనిని వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి పంపించండి. సమయానుకూలముగా బుద్ధిని బలాన్ని ప్రయోగించగల సమర్థుడా అతడు. నీవు వాస్తవం చెప్పితివి. పదండి, హనుమంతుడిని వెతుకుదాం. పదండి. హనుమా, తమ ధ్యానాన్ని భంగం చేశాను. అందుకు నన్ను మన్నించండి మహావీరా. ప్రణామం మహారాజా. సుఖీభవ. తమరెందుకు విచ్చేశారు? నీ వలన ఒక మహత్తర కార్యము జరగవలసియున్నది. వాయుపుత్ర, ఋష్యమూక పర్వత పాదంలోని అటవీ ప్రాంతంలో ఇరువురు మానవ రూపాల్లో సంచరిస్తున్నారు. తాపసుల వేషాలలో ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారు వాలి పంపిన గూఢచారులేమోనని మాకు సందేహము కలిగినది. మన 5గురిని సమయం చూసి హతమార్చడానికే వచ్చి ఉండవచ్చు. తమరు మాకంటే బలవంతులు కనుక తమరు వెళ్లి వారిని పట్టుకొని మహారాజు ముందు నిలబెట్టండి. ఉన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయి. సందేహంతో పట్టుకోవడమా? ఇదెక్కడి న్యాయం? వాళ్ళు శత్రువులా లేక మిత్రులా అనే విషయం తెలుసుకోకుండానే ఆ నిర్ణయం కూడా నీవే తీసుకోవాలి. తమరు నిశ్చింతగా ఉండండి. నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా.
అటు చూడు లక్ష్మణ, ఎవరో ఇటే వస్తున్నారు. చూడడానికి మంచి విపురంలా కనిపిస్తున్నారు. వారిని మార్గం అడుగుదాం. అగ్రజ, చూడబోతే వీరెవరో పండితుల వలె ఉన్నారు. కాకపోతే ఇటువంటి నిర్జన ప్రదేశంలో వీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అగ్రజ. నాకెందుకో వీరిపై సందేహంగా ఉంది. వనవాసం వచ్చిన తరువాత నీకు సందేహాలు ఎక్కువైనట్లున్నవి లక్ష్మణ. అనుభవం నేర్పిన పాఠాలు అగ్రజ. విప్రశ్రేష్ఠులకు ప్రణామం. ప్రణామం పండితవర్య. కళ్యాణమస్తు, కళ్యాణమస్తు. మీరేదో దారి తప్పిన పాదచారుల వలె ఉన్నారే. హే బ్రాహ్మణోత్తమ, తమరి అనుమానం నిజమే. మేము ఋష్యమూకం చేరుకోవడానికి మార్గం అన్వేషిస్తున్నాం. మమ్ అనుమానం సత్యం అస్తి, మమ్ అనుమానం సత్యం అస్తి. ఋష్యమూక పర్వతాన్ని ఎలా చేరుకోవాలో మాకు మార్గనిర్దేశకం చేయగలరా విప్రశ్రేష్ఠ? విమానదీ శుభజిలాం శోభయంతో తరస్వినో ప్రభ్యాం పర్వతేంద్రో సౌయువయోరణ భాషిత. మా గురించి తెలుసుకోవడానికి తమరు పడుతున్న తపన చూసి వాస్తవానికి మీరు విప్రోత్తములేనా అని. అనగా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మహానుభావ, మీ దారిన మీరు వెళ్ళొచ్చు. ఇంత దూరం రాగలిగిన వాళ్లకు ఋష్యమూక పర్వత శిఖరం చేరుకోవడం కష్టమేమీ కాదు. రోషం కరోతి దోషం. తాపసులారా, కోపం మాని నాకు ఒక్క విషయం సెలవివ్వండి. ఋష్యమూక పర్వతం మీద తమరు ఎవరిని కలుసుకోవాలి? ఈ మార్గాన పాదచారులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడికి వెళ్ళడానికి మీరెందుకు వీళ్ళూరుతున్నారు? మా ప్రశ్నకు సమాధానం మరొక ప్రశ్న. అగ్రజ, ఇక కాలయాపన అనవసరం. మన మార్గాన్ని మనమే వెతుక్కుందాం. లక్ష్మణ, నీ మాటలను నేను త్రోసిపుచ్చలేను. వీరి మృదు మధుర భాషణలను విని నేను మంత్రముగ్ధుడనయ్యాను. వీరితో స్నేహం మనకు మేలు చేస్తుంది. చాలా సంతోషం. అయితే మీరు చెయ్యండి వారితో స్నేహం. మహావీరుడు సుగ్రీవుడు ఋష్యమూకంపై నివసిస్తున్నారని వారిని కలవాలని వచ్చాము. మహారాజు సుగ్రీవుణ్ణా? వారు ఎవరిని కలవరే? మేము వారి కుల పురోహితులం, పండిత కేసరినందనులం. కులపురోహితులా? ఒక్క మాట చెప్పండి, ఋష్యమూక పర్వతాన్ని చేరుకోమని మీకు ఎవరు చెప్పారు? శబరిమాత. మహాతపస్విని శబర. దయచేసి మీ మనోగతమేమిటో సెలవివ్వండి. మహారాజు సుగ్రీవులను కలిస్తే మాకు మంచి జరుగుతుందన్న తమరు సెలవిచ్చినట్లుగా సుగ్రీవుని కలవడం వీలు కాకుంటే వారి మంత్రివర్యులైన శ్రీ హనుమంతునైనా కలవనివ్వండి. తమరు మాటిస్తే జవదాటరు. మీరు హనుమంతుణ్ణి కలుస్తారా? అవశ్యం. వారిని కలిస్తే సుగ్రీవుని కలిసే మార్గం సుగమమవుతుంది. మరి మీరు తమ వివరాలను తెలియజేస్తే హనుమంతుణ్ణి ఇప్పుడే పిలుస్తాం, ఈ క్షణమే. ఓహో, ఈ క్షణమే పిలుస్తారట? హనుమంతుల వారు వారి సంచిలో ఉన్నట్టు. అవశ్యం. మీ ఊరు పేరు చెబితే నేను చిటిక వెయ్యగానే హనుమంతుడు ఇక్కడికి వస్తాడు. అటులైనా సరే వినండి. మేము పరమ పరాక్రమవంతుడైన అయోధ్య మహారాజు దశరథుని పుత్రులం. మేము వానర్రాజు సుగ్రీవునితో మైత్రి కోరి వచ్చాం. నా పేరు లక్ష్మణుడు. వీరు మా అగ్రజులు శ్రీరామచంద్రమూర్తి. రాముడా? శ్రీరామచంద్రుడా? సాక్షాత్తు రాముల వారు వీరే. ఇప్పుడు చిటిక వేయండి, హనుమంతుణ్ణి పిలవండి. శ్రీరామ, ఏమిటి మీరు చేస్తున్న పని? పెద్దవారు చిన్నవారి కాళ్ళను తాకడం మాకు పాపము కాదా? స్వామి చరణాలు తాకడం పాపం కాదు ప్రభు. మీ ప్రభువు మహారాజు సుగ్రీవులు. మహారాజు మిత్రులు కూడా ప్రభువుతో సమానం. తమరెవరో ఇంతవరకు చెప్పనే లేదు. లక్ష్మణ, ఇంకా రహస్యమేముంది? అన్ని భ్రమలు తొలగిపోయాయి. కేవలం మనసులో రవంత దుఃఖం మిగిలింది. నేను బుద్ధిలేని వానరుణ్ణి కదా. ప్రభువుని గుర్తించడంలో ఆలస్యమైంది. కానీ శ్రీరాముడు సర్వజ్ఞుడు. ఆయన తన ఆదిభక్తుణ్ణి హనుమంతుణ్ణి గుర్తించడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? తమరు హనుమంతులా? అవును లక్ష్మణ.